అండి అందరికీ వెల్కమ్ టు ఆరా కుకింగ్ అండ్ డిఐవై. ఈరోజు వచ్చేసి బెంగళూరు ఫేమస్ విద్యార్థి భవన్ మసాలా దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది తినాలంటే బెంగళూరు వరకు వెళ్ళి క్యూలో నుంచోవాల్సిన పని లేదు, అంత ఫేమస్ అనమాట అక్కడ. దానికి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా రాజముడి రైస్ అని దొరుకుతాయి మనకు ఆన్లైన్లో. ఇక్కడ ఇవైతే కర్ణాటకలో పండిస్తారు. అవి 2 గ్లాసులు తీసుకోండి. కొంచెం ఎర్రగా గోధుమ కలర్లో ఉంటాయి. దానికి 2 గ్లాసులు రా రైస్ అంటారు కదా, కర్ణాటకలో దోశ బియ్యం అని అమ్ముతారు. అవి దొరకకపోతే కనుక మామూలు రేషన్ బియ్యం 2 గ్లాసులు అయినా పర్లేదు. అవి 2 గ్లాసులు. అదే గ్లాస్తో మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, కందిపప్పు, కొంచెం మెంతులు వేసి కడిగేసి 6-7 గంటలు నాననివ్వాలి. మన మామూలు దోశకైతే 4 గంటలు చాలండి. ఇది కంపల్సరీ 6-7 గంటలు నానాలి. మనం రుబ్బుకుంటాక 2 గంటల ముందు ఎర్ర అటుకులని, ఇవి మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. రాగివి కాదు, ఇవి బియ్యంతో చేసినవి ఎర్ర అటుకులు, ఎర్ర బియ్యంతో చేసినవి. అవి కూడా ఒక గ్లాస్ తీసుకుని అదే గ్లాస్తో కడిగేసి ఇవి కూడా ఇలా నానబెట్టేసుకోండి 2 గంటల ముందు. ఇప్పుడు నానబెట్టుకుని పప్పు, బియ్యము, అటుకులు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలన్నమాట. ఈ బియ్యం చాలా హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్కి, షుగర్కి, బోన్స్కి, హార్ట్కి, మనకి ఏమన్నా హెల్త్ బాగున్నప్పుడు గబాలను కోలుకోవాలంటే ఈ బియ్యం అన్నం తింటే చాలా త్వరగా కోలుకుంటాం అనమాట. మీకు ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కావాలంటే గూగుల్ చేసుకోండి. ఇప్పుడు పిండి రుబ్బేసుకుని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకుని చేతితో కలుపుకోండి. చలికాలం, వానకాలం ఫర్మెంటేషన్ త్వరగా అవుతుంది. ఎండాకాలం అయితే చేయి పెట్టద్దు. ఇప్పుడు రెండిట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఫర్మెంటేషన్కి వదిలేసేయండి 6 నుంచి 8 గంటలు. ఎండాకాలం అయితే 5 గంటలు చాలు. మీకు ఎంత బ్యాటర్ కావాలో అంత బ్యాటర్ తీసుకుని ఉప్పు యాడ్ చేసేసి కొంచెం వాటర్ కలుపుకొని ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే స్టైల్లో ఆలు మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మూకుడులో ఆయిల్ వేసి 3 టేబుల్ స్పూన్లు వేడైన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కొంచెం అల్లం తురుము, పసుపు వేయాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఒక 4-5 వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2 మీడియం సైజువి వేసుకుని అవి కూడా వేగాలండి. మాడుకోకుండా చూసుకోండి, మాడితే కూర టేస్ట్ మారిపోతుంది. కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత ఉప్పు వేసేసి ఇంకొక 2 నిమిషాలు వేగిన తర్వాత 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుని సిమ్లో పెట్టి వదిలేయండి. ఇప్పుడు నేను ముందుగానే పెట్టుకున్నాను బంగాళదుంపలు. పీల్ తీసేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఎక్కడ గడ్డ అనేది ఉండకూడదు అనమాట. ఇప్పుడు దాంట్లోకి ఉడుకుతున్న ఉల్లిపాయలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని కలిపేసేయండి. బాగా కలిపేసి ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు, కొత్తిమీర యాడ్ చేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. యాక్చువల్లీ ఈ బియ్యం వచ్చేసి రాజుల కోసం, ఒకప్పుడు ఒడియార్ రాజుల కోసం, మైసూర్ రాజుల కోసమే పండించేవారు. మైసూర్లోనే చాలా ఫేమస్ అనమాట ఈ బియ్యము. ఈ కూర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అదే స్టైల్లో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు 1/2 కప్పు పుట్నాలు వేయించకూడదు, పచ్చివే. ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి, 2-3 టేబుల్ స్పూన్లు ఉప్పు, చిన్న అల్లం ముక్క, చింతపండు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర కలర్ కోసం అంతే వేసి వాటర్ యాడ్ చేయకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా అనమాట. ఇప్పుడు 1/4 కప్ వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇది పచ్చడి మరీ పేస్ట్ లాగా ఉంటేనో బాగోదు, కొంచెం ఇట్లా బరకగా ఉండాలి. ఇప్పుడు మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీనికి తడక పెట్టుకోవాలి. ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, కరివేపాకు, అంతే, ఇంకేం వేయకూడదు. అంతే అండి. తడక పెట్టేసుకొని ఈ పచ్చడి కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సగం నెయ్యి, సగం నూనె తీసుకుని కలిపి పక్కన పెట్టుకోండి. పెనం బాగా వేడైన తర్వాత నీళ్ళు చిలకరించి నూనె, ఉల్లిపాయలు రుద్దేసిన తర్వాత మనం ఒక గెరిటేసి అంత పల్చగా వేసుకుంటాం దోశలు. ఇది మాత్రం ఒక గెరిట వేసి మళ్ళీ ఇంకొంచెం వేసి ఇట్లా పైన రుద్దాలన్నమాట. కొంచెం మందంగా ఉంటుంది దోశ. మనకి దోశ ఎలా వస్తుంది అని ముందే తెలిసిపోతుంది. ఓల్స్ ఎంత బాగా పడితే ఈ దోశ అంత సాఫ్ట్గా కరకరలాడుతూ వస్తుంది. మీకు ఎంత కావాలంటే అంత నెయ్యి, నూనె వేసుకుని రెండో పక్కన కూడా 1 నిమిషం కాల్చుకోవాలి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో, గోల్డెన్ కలర్లో పైన కరకరలాడుతూ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆ హోటల్ వాళ్ళు అయితే చక్కగా దానిపైన బటర్ కూడా పెట్టిస్తారనమాట. కూర పైన ఆలు మసాలా పెట్టి ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. వేడి విద్యార్థి భవన్ మసాలా దోశ రెడీ అయిపోయినట్టే. నీరు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.